నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ మున్నూరు కాపుల ఆశీర్వాదంతో బీజేపీ బలపడింది మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్య ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన పలు వ్యాపార సముదాయాలు ప్రారంభం వివాహ వేడుకలకు హాజరు బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వివాహ వేడుకలకు హాజరై పలువురు నేతల పరామర్శ సుర్బిర్యాల్లో కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ప్రముఖ క్రీడాకారులు న్యాయవాదులు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయించుకున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలపై పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. బడ్జెట్ పేరుతో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి వేల కోట్లు కేటాయించుకొని వెనుకబడిన నిజామాబాద్ మరియు ఆర్మూర్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేట అన్నారు. కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని కాంగ్రెస్లోని మంత్రులు ఎమ్మెల్యేలు ధనవంతులు కావడానికి బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆర్మూర్ నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. నిధులు ఇవ్వకపోతే ఆందోళన సైతం ప్రతిపక్షం నుంచి చేపడతామన్నారు. దోసుకపోతున్నామా నిధులని ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఒక్కొక్కడు వేల కోట్లు దోసుకపోతున్నారు ఈ 2 నెలలని. దాని గురించి అడిగాను. ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళని. ఉత్తర తెలంగాణ మీద పగబట్టే 10 కోట్లు కూడా ఇవ్వట్లేదు ఆర్మూర్. మరి 3,000 కోట్లు అనుమూల రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్లారు? కొడంగల్ 100 కోట్లు నల్గొండకి ఎట్లా తీసుకెళ్లారు మంత్రులు? ఖమ్మం ప్రాజెక్టుల మీద రివ్యూలు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు పగబట్టిండ్రు నిజామాబాద్ ని మరి ఆర్మూర్ ని? ప్రతి అడుగడుగున అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు. నిధులు ఆపేశారు. కాబట్టి ఇది ప్రజల నుంచి తీసుకెళ్లాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇక నిరంతరం పోరాటం చేస్తాను. ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ అన్యాయం అవుతుందో ఇప్పటికే చెప్పాను. ఈ తెలంగాణకు కాంగ్రెస్ ప్రథమ శత్రువు. దేశాన్ని చీల్చింది కాంగ్రెస్, రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్, మా అమాయక బిడ్డలను చంపింది కాంగ్రెస్, అందరిని చంపింది కాంగ్రెస్. మళ్ళీ మా బిడ్డలని అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పెంచడము, డ్రగ్స్ కు అలవాటు చేయడము, ఇట్లాంటి సమయంలో యువకులు తప్పుదో పడతారని నేను చెప్పాను. ఆ తప్పుదో బట్టి మళ్ళీ 30 ఏళ్ల కింద తుపాకీ బూట్లు ఎన్కౌంటర్ లాంటి సంఘటన జరిగిన ప్రాంతం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అడుగడుగున ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఇక్కడున్న ఓడిపోయిన అభ్యర్థులు అడుగడుగున అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నారు. ఒకవేళ మీకు దమ్ముంటే, మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాతనైతే నిధులు తీసుకొని రండి. ఆర్మూర్లో అన్ని రకాల అభివృద్ధి చేద్దాం. ఎట్లయితే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందో అది నేను చెప్పడం కాదు. ఆ సహకారం అని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారిని కలిసి ఏమన్నారు? 5 నిమిషాల లోపల 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లను అలాట్ చేసిన అమిత్ షా గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడున్న ఓడిపోయిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇంకెవరన్నా ఉంటే రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజల అభివృద్ధి, ఇళ్లు గానీ, స్కూల్స్ గానీ, పెన్షన్స్ గానీ, రేషన్ కార్డ్స్ గానీ వీటి గురించి ఆలోచించి ఎమ్మెల్యే గారిని ఎట్లా ఇబ్బంది పెడదాము, ప్రజలకు ఎట్లా అన్యాయం చేద్దామని ఆలోచించడం మానేయండి. ఎవరైతే ఇక్కడ కబ్జా కోరులు మళ్ళీ ఒకటవుతున్నారో మీ అందరి సంగతి తెలుసు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన వివాహ శుభకార్యాలకు హాజరై పలువురు టీఆర్ఎస్ నేతలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం రాజ్కుమార్ గౌడ్ కూతురి వివాహ వేడుకలకు, అలాగే నిర్మల్లో జరిగిన రెంజర్ల ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం బాల్కొండ, మెండోరా, వేల్పూర్, మోర్తాడ్ మండలాల్లో పలువురు టీఆర్ఎస్ నేతల వద్దకు వెళ్లి వాళ్ళని పరామర్శించారు. అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైన చరిత్ర కలిగిన కిల్లా రఘునాథ ఆలయంను ఎంపీ అరవింద్తో పాటు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు
కులాచారి దినేష్ కుమార్ బీజేపీ కార్పొరేటర్లు కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాజీ నగర్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా 33వ వారం రోడ్డు నెంబర్ 6లో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కలిసి రోడ్డుపై ఉన్న పిచ్చి మొక్కలను ముళ్ళ పొదలను తొలగించారు. చెత్త కాగితాలను వ్యర్థాలను కుప్పలుగా పోసి నిప్పంటించారు. విద్యుత్ నియంత్రిత పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను మున్సిపల్ చెత్త బండిలో వేయాలని, రోడ్లపై ఖాళీ స్థలాల్లో వేయొద్దని స్థానికులకు సూచించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కాలనీలో ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీని స్వచ్ఛంగా కాలనీ వాసులను సమైక్యంగా ఉంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు భూమన్న, సుంకె శ్రీనివాస్, కార్యదర్శి సాయన్న, చింత నరహరి, ముత్తెన్న, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు అంటే 33వ ఆదివారం రోడ్ నంబర్ 6లో మేము ఈ శ్రమదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ రోడ్డు పక్కన ఉన్న చెత్త చెదారాన్ని అంతా తొలగించి తర్వాత పిచ్చి మొక్కలను ఏరేసి పీకేసి వాటిని అన్నీ ఒక చోట పోగేసి నిప్పు పెట్టడం జరిగింది. మన కాలనీ అధ్యక్షుడు అశోక్ గారికి మరియు వారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న కాలంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సూచిస్తూ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో మన జర్నలిస్ట్ కాలనీని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠాను కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ చిన్నపిల్లలు వాలీబాల్ ఆడుతున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను చూసి చిన్నారులు కేకలు వేశారని చెప్పారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని కిడ్నాప్ ముఠాగా భావించి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని, పోలీసులకు కూడా వీరి వివరాలు సేకరించి పూర్తి వివరాలు సేకరించాలని కాలనీవాసులు పోలీసులకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మైత్రి గార్డెన్, వెంకటేశ్వర గార్డెన్ మరియు గోవింద్పేట్లో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పలు బీజేపీ నేతల ఇండ్లకు వెళ్లి నాయకులను పరామర్శించారు. అలాగే పట్టణంలో జరిగిన పలు వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం ఆయన పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల వెంకటేశ్వర మందిరంలో నటరాజ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో ఘనంగా గజ్జె పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ నృత్య నికేతన్ నాట్య గురువులు మాడవేడి నారాయణ, భరతనాట్య టీచర్ బాషెట్టి మృణాలిని ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాలతో చిన్నారులకు భరతనాట్య మెలుకలు నేర్పించి నాట్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మంది చిన్నారులను నాట్యంలో మున్ముందుకు తీసుకెళ్లడానికి నటరాజ నృత్య నికేతన్ ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంటుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచార్యులు నెలకొల్పినటువంటి ఈ ఆంధ్రనాట్యము. నేను ఆంధ్రనాట్యం అంటున్నా, ఈ వివరణ మీకు తర్వాత ఇస్తాను. కానీ ఇప్పుడు మాత్రము ఇది శాస్త్రీయమైనటువంటి నృత్యము. ఆయన రూపొందించి 100 సంవత్సరాలు కూడా దాదాపుగా అవుతుంది. మరి గురువులైనటువంటి శ్రీ బాషెట్టి మృణాలి గారు, మీరందరూ తల్లిదండ్రులు పాల్గొన్నటువంటి ఈ మహోత్సవం ఈరోజు ఘనంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎంఏ అండర్గ్రాడ్ కంప్లీట్ చేశాను. మొన్న రీసెంట్గానే పిహెచ్డి ఫస్ట్ సెమిస్టర్ కూడా కంప్లీట్ చేశాను.
సో ఇక్కడ నటరాజ నృత్య నికేతన్లో నేను ఈ సంస్థలో అంటే ఒక టీచర్గా మొదలుపెట్టి దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి నిర్విరామంగా మేము గజ పూజలు అనేవి చేయిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఇది మొదటి సెట్ అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మంచి రోజులు ఇట్లా చూసుకొని చేస్తూనే ఉంటాము. ఈ అరంగేట్రం అంటే ఏంటంటే దీన్ని చిన్నగా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నప్రసాదం అనేది చిన్నపిల్లలకు మనం అన్నప్రసాదం చేయించిన తర్వాత అన్నం అనేది ఎలాగైతే తినిపిస్తామో గజ పూజ కూడా అలాంటిదే. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల విఆర్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఇంటీరియల్ పీవీసీ దుకాణాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దుకాణ నిర్వాహకులు రాజు ఘనస్వాగతం చెప్పారు. దుకాణాన్ని ప్రారంభించినందుకు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ నూతన హంగులతో ఇంటీరియల్ పీవీసీ దుకాణం జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. దానికి ఏదైనా పదునా కానీ ఏదైనా తగిలినా కానీ ఇట్లా కింద పడడం చేయడం సంవత్సరం లోపల ఖరాబ్ అవుతుంది. ఇది 15 years అంటే 15 సంవత్సరాల వరకు దీనికి ఏ డ్యామేజ్ అన్నది కానీ ఇక్కడ అనేది కానీ కాదు. బాలాజీ టీవీ ఛానల్స్ ఆర్మూర్ను మాది నూతనంగా చేసుకున్నాం. ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. వారి కృతజ్ఞతలు తెలుసు. మాది పీవీసీ ఛానల్ వచ్చేసి ఇది 6 mm మందం. దీని ఏంటంటే ఫైర్ కానీ ఇదేమి రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించిందని, కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి నిధులు ఇవ్వకపోవడం ఎంతో దారుణమని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీడీఎఫ్యూ ఆధ్వర్యంలో పీడీఎస్యూ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం నరేందర్ మరియు అనిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో పాఠశాలల్లో సొంత భవనాలు లేక అరాకొర వసతుల మధ్య విద్యా విధానాలు కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే వచ్చిన బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించినప్పటికీ అసలు నిధులు కేటాయించకపోవడం ఎంతో సిగ్గుచేటని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ప్రభుత్వం తలా తోకా లేని నిర్ణయాలు తీసుకుని విద్యారంగానికి సరైన జవాబు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులచే ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు దీపక్, కార్తీక్, సాయి, కృష్ణ, శ్రీకాంత్, రాజు, చింటూ తదితరులున్నారు. తొందరలోనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. తొందరలోనే బడ్జెట్ విషయంలో సమీక్షించాలి. కేసీఆర్ మీద నువ్వు ఏ విధంగా పగబడుతున్నావో, నువ్వు వ్యక్తిగత దోషణాల కోసం ఈ సీఎం కాలేవు. నిన్ను గెలిపించుకుంది మాకు పాలన చేయాలని కానీ కేసీఆర్ని తిట్టాలని కాదు. నీ రాజకీయ కక్ష మరోవైపు కానీ విద్యార్థుల పక్షాన బడ్జెట్ సమీక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని పీడీఎస్గా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు కేటాయించాలి. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు దాదాపు 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. మరోసారి ఈ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దాని మీద ఒకసారి సమీక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థి లోకాన్ని తరలించి ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని సర్వసమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గంగా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సర్వసమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నల్ల పోచమ్మతో పాటు గ్రామ దేవతలన్నింటికీ గంగ నీళ్లు సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని విశిష్ట పూజలు చేశారు. ప్రతి సంవత్సరం గంగ నీళ్లు తెచ్చే కార్యక్రమంలో 6 పంతులకు సంబంధించిన పెద్ద మనుషులు ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో
అబ్బా రాజేశ్వర్ స్మారక టోర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషారెడ్డి మరియు డాక్టర్ రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా కబడ్డీ క్రీడ ఆడుతూ ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. సుర్బిర్యాల్ గ్రామంలో ఎందరో మంది క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగి ప్రస్తుతం మంచి ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్, నిర్వాహకులు గంగాధర్, మునిరాజ్, చిన్నయ్య, ప్రమోద్, నిఖిల్, శివ, మధు తదితరులున్నారు. ఈ ప్రాంతం నుంచి విన్నవించేదంటే గత 40-45 సంవత్సరాలుగా ఈ జిల్లాలోనే ఈ సుర్బిర్యాల్ ప్రాంతం నుండి, సుర్బిర్యాల్ గ్రామం నుండి ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా ఎదిగి ఒక మంచి క్రీడలో, సుర్బిర్యాల్ అంటే క్రీడలో మంచి పేరు తెచ్చినటువంటి ఈ గ్రామానికి మన అసోసియేషన్ తరఫున తప్పకుండా మన జిల్లాకు ఏదైతే మీరు రాష్ట్రం తరఫున, అమెరికన్ కబడ్డీ ఫెడరేషన్ తరఫున ఏదైనా చేస్తున్నప్పటికీ చేయాలనుకుంటే మాకు ముందుగా మా ఈ సుర్బిర్యాల్ గ్రామానికి అది రావాల్సిందిగా మేము ఈ సభ అందరూ కనబడే అవకాశం చాలా దగ్గరలోనే ఉన్నది. కాబట్టి అందరు కబడ్డీ ప్లేయర్స్ కూడా ఏ విధంగా మనకు ఏమో రాదు అనే విధంగా ఉండకుండా చక్కగా కబడ్డీ నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు మంచి డైలీ ప్రాక్టీస్ చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఇప్పటికే ఇంకా పిల్లలు కబడ్డీ ఆడిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ కంటిన్యూగా మ్యాచెస్ ఆడాలి. కాబట్టి మన గేమ్ ప్రదర్శన బిగిన్ చేసినట్టయితే మన బాగుంటుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్లో గల శంకర్ భవన్ పాఠశాలలో జరిగే మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆర్మూర్ నుంచి పెద్ద ఎత్తున మున్నూరు కాపు సంఘ సభ్యులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జరిగే మున్నూరు కాపు సంఘ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంకు తరలివెళ్లడంతో పాటు ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు హాజరు కావడం జరుగుతుందని, అలాగే ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దినేష్ కులాచారిని సన్మానించి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్ద ఎత్తున మున్నూరు కాపు బిడ్డలు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నామని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మున్నూరు కాపుల సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు భాస్కర్, గంగాధర్, శ్రీనివాస్, మోహన్, పోషెట్టి, గిరిధర్, బాజన్న తదితరులున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గెలుపు బీజేపీ కార్యకర్తల గెలుపని, బీజేపీలో కార్యకర్తలు డబ్బుకు లొంగని నిబద్ధత గల కార్యకర్తలని, ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఏళ్ల పాటు జెండా మోస్తూ ఉన్నారని, రౌడీల బెదిరింపులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా పార్టీలు మారలేరని, కార్యకర్తలు నిజమైన నాయకులని, ఇక నుండి కష్టం ఉంటే ముందుంటా అని, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి ఉండాలని, బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేందర్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు మారంపల్లి గంగాధర్, ఎంపీటీసీలు సంజీవ్, చిన్నరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు 3,000 కోట్లు ఎట్లా తీసుకెళ్ళిన కొడంగల్కు, ఎట్లయితే ఖమ్మం మంత్రులు, నల్గొండ మంత్రులు 100 కోట్లు ఎట్లా తీసుకుపోతున్నారో దయచేసి ఈ ప్రాంత ప్రజలు కూడా తెలంగాణలో పుట్టినరు, తెలంగాణలో పన్నులు కడుతున్నారు. మీరు తీసుకొచ్చే అప్పులు ఈ తెలంగాణ ప్రజలు, ఆర్మూర్ ప్రజలు కట్టాల్సింది ఫ్యూచర్లో. కాబట్టి మాకు సరైన న్యాయం, సరైన వాటా వచ్చే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు ప్రజలు. ఆ ప్రజల మద్దతుతోని త్వరలోనే ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే చలో హైదరాబాద్, చలో కొడంగల్ ప్రోగ్రాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మున్నూరు కాపుల ఆశీర్వాదంతో బీజేపీ బలపడింది. మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్య. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు వ్యాపార సముదాయాలు ప్రారంభం, వివాహ వేడుకలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వివాహ వేడుకలకు హాజరై పలువురు నేతల పరామర్శ.
సుర్బిర్యాల్లో కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ప్రముఖ క్రీడాకారులు, న్యాయవాదులు, నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.